హలో నమస్తే సార్. నమస్తే అనుష గారు. సార్ అది మా బ్రదర్ది ఇంటర్ కంప్లీట్ అయింది సార్. ఓకే అండి. తర్వాత ఇంకా చదవలేదు సార్. ఇప్పుడు 21 ఇయర్స్ సార్. ఓకే. కుకింగ్ మీద ఇంట్రెస్ట్ సార్ మా బ్రదర్కి. క్యాటరింగ్ కూడా ఉంది. అంటే ఓన్లీ కుకింగ్ నేర్చుకుంటే ఎటువంటి అవకాశాలు ఉంటాయి సార్? డెఫినెట్గా అంటే మీ ఇంటర్ అయిపోయి 21 ఇయర్స్ అయినా పెద్ద ఇబ్బంది ఏమి లేదండి. డిగ్రీ ప్రోగ్రామ్ చేస్తే చాలా బాగుంటుందని నా సలహా. ఎందుకంటే ఇంటర్ కంప్లీట్ అయిపోయిన క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి డిగ్రీలో బ్యాచిలర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ చేయడం మూలంగా మీ తమ్ముడు ఏంటంటే ఫ్రంట్ ఆఫీస్ సబ్జెక్ట్స్, హౌస్ కీపింగ్ సబ్జెక్ట్స్, సర్వీస్ సబ్జెక్ట్స్, అలాగే మీరు అడిగిన కుకింగ్ సబ్జెక్ట్స్ అంటే దీన్ని కల్నరీ ఆర్ట్స్ అంటారండి, ఆ సబ్జెక్ట్స్ కూడా నేర్చుకుంటాడు. దీని మూలంగా ఉపయోగం ఏంటంటే మీకు అంటే ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ తర్వాత ఏ డిపార్ట్మెంట్ వర్క్ చేయాలనుకుంటే అన్ని డిపార్ట్మెంట్ మీద తనకి అకాడమిక్గా చదువుకున్నాడు, స్కిల్స్ బాగా డెవలప్ చేస్తున్నాడు కాబట్టి ఏ డిపార్ట్మెంట్కైనా షిఫ్ట్ అయిపోవచ్చు. ఒకవేళ అంటే కొంతమంది ఏంటంటే స్పెషల్గా నాకు కల్నరీ ఆర్ట్సే చదవాలి, నేను షెఫే అవ్వాలి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి అలాంటి ఉద్దేశమే మీ తమ్ముడుకుంటే డెఫినెట్గా కల్నరీ ఆర్ట్స్ అన్న ప్రోగ్రామ్ కూడా ఉందండి. ఇది 1.5 ఇయర్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఓన్లీ కుకింగ్ ఒకటే నేర్పిస్తారు. ప్రపంచంలో ఉన్న కుజిన్స్తో పాటు బేకరీ కూడా నేర్పిస్తారు. సో దాని మూలంగా ఏమవుతుందంటే ఓన్లీ షెఫ్ అవుతాడు, కిచెన్లో వర్క్ చేస్తాడు. సో అలా కాకుండా మీకు ఏజ్ ఉంది, పర్వాలేదు, మనకి చదివించే స్తోమత ఉందంటే మాత్రం 21 ఇయర్సే కాబట్టి తనకి డిగ్రీ చేస్తే ఇంకా బాగుంటుందన్న ఉద్దేశం ఉంది. బట్ అల్టిమేట్గా చాయిస్ ఈజ్ యోర్స్. మీ తమ్ముడు ఎంతకాలం చదవాలనుకుంటున్నాడు, ఏ కోర్స్ చదవాలనుకుంటున్నాడు, ఏ కోర్స్ చదివితే బెటర్గా ఉంటుంది అని అనుకుంటున్నాడో తనకి ఫస్ట్ చాయిస్ ఇద్దాం. బట్ ఒకసారి కాలేజీకి తీసుకొస్తే తనతో ఒకసారి మాట్లాడి డిగ్రీ ప్రోగ్రామ్ గురించి కూడా చెప్దాం. ఎందుకంటే కల్నరీ ఆర్ట్స్ 1.5 ఇయర్ ప్రోగ్రామ్ ఇక్కడ డిగ్రీలో కూడా కవర్ అయిపోద్ది కాబట్టి.